అండి ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతో ఊతప్పం చేసుకుందాము. ఊతప్పం అయినా చేసుకోవచ్చు, ఇది దోశ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో మనకు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటిదప్పుడు చేసుకోవాలంటే ఈ ఉప్మా రవ్వ ఉంటే సరిపోద్ది. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది నేను ఒక 10 నిమిషాలు నానబెట్టిన. ఇప్పుడు ఎందుకంటే మీకు చూపించలేదు అనుకోకండి, నేను ఎట్లా మనం నానబెట్టడం అంటే అందరికీ తెలిసిందే కదా అని అయితే నానబెట్టిన. 10 నిమిషాలు నానబెడితే ఇట్లా మెత్తగా నానుతుంది. ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం పిండి మెత్తగా పట్టుకోవాలి. మనం దోశ పిండి పట్టుకున్నట్టు పట్టుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు. కొంచెము సరిపోను ఉప్పు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఎక్కువ పోసుకోవద్దు, కొన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇది పిండి పట్టుకుందాము. ఈ విధంగా పట్టుకొని ఇదొక గిన్నెలకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఎండుకారం వేస్తున్నా, మీరు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎండుకారమే వేద్దామని వేస్తున్నా. అంతా కలుపుకోవాలి ఒకసారి. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు ఇవి. ఇట్లా కలుపుకొని ఒక దోశ పెనం స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి కాగానే కొంచెము నూనె వేసుకొని ఈ ఉల్లిపాయ బట్టి కొంచెం గట్టిగా ఇట్లా రుద్దుకోవాలి. ఇది ఇట్లా అంతా నిండుగా ఇట్లా రుద్దుకోవాలి. వేడైనాక పెనము ఈ పిండి దీనిపైన వేసుకొని కొంచెము మందంగానే ఉండనియాలి. ఇట్లా కొంచెం దగ్గర వేసుకొని మందంగానే ఉండనియాలి. ఈ మందం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం పైన నూనె వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసుకొని ఇది రెండో సైడు మళ్ళీ వేసుకోవాలి. ఇది కొంచెం దీనిపైన కూడా నూనె వేసుకొని ఇట్లా కొంచెం దీన్ని ఇట్లా ఒత్తినట్టు అన్నం అనుకోండి, పొంగుతుంది. ఇదిగో చూసారు కదా, ఇట్లా పొంగుతుంది. ఇంకొకసారి ఇటు దింపేసుకొని మళ్ళీ
కొద్దిసేపు కాలనిద్దాము. మళ్ళీ ఒకసారి కూడా ఇట్లా తింపి వేసుకుందాము. ఎందుకంటే కొంచెం మంచిగా ఈ మనం వేసుకున్న ఉల్లిపాయ ఉడకాలి కదా. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని సన్నపు వేడి వీన తక్కువ వేడి వీన ఇట్లా కాల్చుకోవాలి. 2 సైడ్లు మంచిగా ఇట్లా కాలనియాలి. ఇంకోటి వేసుకుందాము. చేసుకోవడము అనొచ్చు, ఇది వేసుకోవడం కూడా అనొచ్చు. ఎందుకంటే దోశ వేయడమే కాబట్టి మనం వేసుకోవడమే అనొచ్చు. చేసుకోవడమైనా అనొచ్చు. మళ్ళీ సేమ్ అంతే పిండి వేసుకొని కొంచెం లావుగా మందంగా చేసుకోవడమే. అంతే ఇక ఈ మందంగా చేసుకుంటే సరిపోద్ది. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత తీసుకొని పైన ఇట్లా నూనె వేసుకోవాలి. ఇది మళ్ళీ రెండో సైడు తింపి వేసుకోవాలి. ఇంతే అండి. ఇదిగో ఇట్లా వంగుతుంది. కొంచెం మళ్ళీ ఈ సైడ్ కూడా కొంచెము నూనె వేసుకోవాలి. కొంచెం ఇట్లా దీన్ని అన్నం అనుకోండి పొంగుతుంది. అంతే లైట్గా పొంగుతుంది. చేయడం అయితే అయిపోయిందండి. ఇంతే. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు మనము. ఈ ఊతప్పం చేయడం అయితే అయిపోయిందండి. అప్పటిదప్పుడు అయితే చేసుకోవచ్చు. వేసుకుంటే మీరు పెరుగు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పెరుగు సుద్ధా అవసరం లేదు. ఎండు కారం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇదైతే ఏ పచ్చడితోటైనా తినొచ్చు. పల్లీల పచ్చడి కానీ, టమాటో పచ్చడి, టమాటో పచ్చడి కానీ, టమాటో నిల్వ పచ్చడి కానీ, పెరుగు పచ్చడి కానీ, ఇట్లా పల్లీల పొడి కానీ, పుట్నాల పొడి కానీ, దేనితోటైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అయితే నేను టమాటో పచ్చడితో తిందామని చేసిన. ఇదైతే మెత్తగా మంచిగా టేస్ట్ ఉంటుంది. మెత్తగా మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. అప్పటిదప్పుడే చేసుకోవచ్చు మనము 5 నిమిషాలల్లో. అంతే. చూసారు కదా ఎట్లా ఉంటాయి. ఎవరైనా తినచ్చు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇట్లా తినచ్చు. చూసారు కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని నేను పెట్టిన వీడియోలు మన ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. చూసి లైక్ చేయండి. మీకు ఏమన్నా కొంచెం అటు ఇటు అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇట్లా కాదు అట్లా అన్నట్టుగా ఏదన్నా నేను తక్కువ ఎక్కువ వేసిందని మీకు అనిపిస్తే చేయండి. మీరైతే నేను పెట్టిన వంటలు మన ఛానల్కి వెళ్ళి చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు. నచ్చుతాయి. ఎవరికైనా నచ్చుతాయి. చూసారు కదా. టేస్ట్ అయినా ఊతప్పం. దోశ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఈరోజైతే ఇంట్లో ఏం పిండి లేదు. నిన్న ఊరు వెళ్ళొచ్చిన కదా కరీంనగర్. అందుకే ఇప్పుడైతే ఈ ఉప్మా రవ్వతో ఈ ఊతప్పం అయితే వేసిందండి. మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి. ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.